యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి గమనించండి, మరి కీర్తన ఛానల్ ద్వారా వస్తున్న ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వీక్షించి ఆత్మీయ మేలు పొందటమే కాకుండా ఇతరులకు కూడా పరిచయం చేయాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. అదే రీతిగా మరి దర్శి ప్రాంతంలో, దొనకొండ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ప్రేయర్ టీవీ ద్వారా ఈ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు మేము 8:30 గంటలకి దర్శి ప్రాంతంలో ఉన్న ఆత్మీయ బిడ్డల కొరకు ఈ కార్యక్రమాలను పంపిస్తూ ఉన్నాం. తప్పక మీరు చూడండి, ఆత్మీయ మేలు పొందండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఈరోజు రక్షణ ఎలా పొందాలి, రక్షణ ఎలా పొందలేము అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. చాలండి, పేతురు భక్తుడు చెప్తున్న ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ జీవితంలో రక్షించబడటం అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం. రక్షణ అనే అంశాన్ని ప్రక్కగా పెట్టి మనం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినా, ప్రతిరోజు చర్చికి వెళుతున్నా, ఎక్కువ మొత్తంలో కానుకలు ఇస్తున్నా, పరిచర్యలు చేస్తున్నా, చర్చీలు కట్టిస్తున్నా, సేవకులను ప్రోత్సహిస్తున్నా, నీవు గనుక రక్షణ పొందకపోతే ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోద్ది. అవన్నీ చెయ్యాలి, అవన్నీ కూడా ప్రాముఖ్యమైనవే, అవి ఖచ్చితంగా చెయ్యాలి. రక్షణ పొందిన బిడ్డ ఖచ్చితంగా చేస్తారు. కానీ రక్షణ పొందకుండా చేయటం అనేది అది వ్యర్థమైన పని అన్నమాట. అందుకనే రక్షణ గురించి దయచేసి సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోండి. రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షించబడటానికి తొందరగా ప్రయత్నం చేయండి. అది ఆలస్యం చేసే అంశము కాదు. సహజంగా మనుషులు రక్షణ, పేతురు భక్తుడు అంటున్నాడు, ఈ నామముననే రక్షణ పొందాలి. మరి ఆకాశము క్రింద ఉన్న ఏ నామమున మనం రక్షణ పొందలేము అంటున్నారు. కొంతమంది నమ్మకం, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ మాట ఉంటుంది అన్నమాట. ఏమనంటే, మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నవి అన్నాడు. 64వ అధ్యాయము 5వ వచనంలో మధ్య భాగం చదువుదాం. మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయనో, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకునే ఒక మంచి పాఠం ఏంటంటే,
మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి. మా దగ్గర పరిచయం ఎదుగుతున్న ఒక సహోదరుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో ఇలా చెప్పాడంట. ఏమనంటే, నాన్నగారు, మీరు తొందరగా రక్షించబడాలి, మీరు రక్షణ పొందకపోతే నరకానికి వెళతారు అని చెప్పాడంట. అంటే ఆయన నవ్వుతూ ఇలా చెప్పాడంట, పిచ్చివాడా, ఈ ఊరంతా నరకానికి వెళ్ళినా, మన గ్రామంలో ఎవరు నరకానికి వెళ్ళినా నేను అస్సలు వెళ్ళను, నేను దేవుని రాజ్యం, పరలోక రాజ్యం నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పాడంట. అంటే ఏంటి నాన్నగారు, ఏం డాడీ ఎలా చెప్తున్నావు, అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన గ్రామంలో చర్చి పాడైపోయి 18 సంవత్సరాలు అవుతుంది. ఊరు నిండా జనం ఉన్నారు, ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవ్వరు పట్టించుకోవాలా. కానీ నేను ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత నా సొంత డబ్బులతో మన చర్చిని కట్టించాను, మన చర్చిని బాగు చేశాను. కనుక దేవుడు నాకు పరలోకం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు అని చెప్పాడంట. అంటే ఆయన ఆలోచన మనకి ఇప్పటికి అర్థమైంది కదా. చాలాసార్లు చాలామంది ఇలాంటి స్వయం తృప్తి కలిగి ఉంటారు. నేను ఒక నీతి క్రియ చేశాను, నేను చర్చి కట్టించాను, చర్చికి స్థలం ఇచ్చాను, లేకపోతే సేవకుల్ని చూశాను. కొందరంటారు అసలు ఆ సేవకుడు అలాగే సేవ చేశాడు తెలుసా, మా ద్వారానే, ఆయనకు అసలు ఏమీ లేనప్పుడు ప్రారంభంలో మేమే మొదటి వారం అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, మేము సేవకులకి సహాయం చేశాం కదా, మేము చర్చీలు కట్టించాం కదా, లేదా మేము పేదవాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తున్నాం అని కొంతమంది ఆలోచన. సో అలాగా రక్షణ పొందాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీతి క్రియల ద్వారా రక్షణ పొందలేము, అదొకటి స్పష్టత వచ్చింది. ఒకళ్ళు నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉంటే దయచేసి ఆ ప్రయత్నం మానుకో. మరికొందరు ఇలాగ అనుకుంటారు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులను, సిరియనుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, సీదోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచు వచ్చిరి. అంటే చాలా మంది నమ్మకం, ఏ దేవుడైనా మంచి చేస్తాడు కదా, ఏ దేవుడైనా మంచిదే కదా, ఏదో ఒక అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అన్నట్లు అన్ని మతాలు మంచినే బోధిస్తుంది అన్న ఆలోచనతో వాళ్ళ నమ్మకాన్ని బట్టి, లేక వాళ్ళ పూర్వీకుల నమ్మకాలను బట్టి రకరకాల దేవుళ్లను, దేవతలను ఆరాధిస్తూ మేము భక్తి చేస్తూనే ఉన్నాం అనుకుంటూ ఉంటారు. సో మాకు రక్షణ ఉంది, మాకు మోక్షం ఉంది అనుకుంటారు. మా దేవుని సేవకురాలు ఒక గృహానికి వెళ్ళి ఒక సహోదరికి సువార్త చెప్తుంది. ఆమె వేరే దేవుణ్ణి ఆరాధించే బిడ్డ. సో ఆమె ఒక మాట చెప్పింది, మీరు చెప్పినవన్నీ మంచివేనండి, మీరు చెప్పినవన్నీ కూడా మా దేవుడు కూడా చెప్పాడు. సో పేర్లు మార్పే కానీ ఇంక అంతకంటే తేడా ఏమీ లేదే అని చెప్పిందంట. ఇది కొందరు నమ్మకం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము, ఒక సున్నైన పొల్లైన తప్పిపోయిన గ్రంథము చెప్తున్న మాట ఏంటంటే, ఈ నామముననే రక్షణ పొందవలెను. అంటే పరిశుద్ధ గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన నామము ద్వారానే రక్షణ ఉన్నది అని చెప్తున్నది. దేవుని నమ్మిన బిడ్డలు, వాక్యాన్ని నమ్మిన బిడ్డలు, ప్రపంచ రాజ గ్రంథమైన ద బైబిల్ ఇస్ ద వండర్ఫుల్ బుక్ ఇన్ దిస్ వరల్డ్ అని గిన్నిస్ బుక్ లో ఒక ప్రత్యేకమైన స్థానము సంపాదించిన పరిశుద్ధ గ్రంథము చెప్తున్న సత్యం ఈ నామమునే. ఈ నామమునే ఎందుకు మనకు రక్షణ ఉన్నదో మీరు కొంచెం వాక్యాన్ని విపులంగా చదివితే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడో, ఆయన పాపుల నిమిత్తం ఎలా ప్రాణం పెట్టాడో,
పాపము లేనివాడుగా ఎలా జన్మించాడో, ఎలా జీవించాడో, మన రక్షణ కొరకు ఆయన ఎలాంటి త్యాగము చేశాడో, ఆయన జీవిత చరిత్ర బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే దీని గురించి ఇంకొంత స్పష్టత మీకు వస్తుంది. ఇది మతబోధ కాదు, దయచేసి క్షమించండి, ఎవరు కూడా అలాగ ఆలోచించకండి. పరిశుద్ధ గ్రంథం ప్రపంచ వ్యాప్తంగా వాడబడుతున్న గ్రంథంలో ఉన్న మాట మాత్రమే నేను చెప్తున్నాను. ఇది నా సొంత వ్యాఖ్యానం కాదు. కనుక మీరు ఒకవేళ ఈ వ్యాఖ్యానం మరొక రకంగా అర్థం చేసుకుంటే మీరు బైబిల్ని, దేవుని వాక్యాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు తప్ప వేరొకటి కాదు. దయచేసి ఇది రెండవ అనుభవం. కనుక వేరొక నమ్మకాలు, వేరొక భక్తి మనకి నిజమైన రక్షణ ఇవ్వలేదు అని గ్రహించాలి. ఓసారి ట్రైన్లో దైవజనులు భగత్ సింగ్ గారు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆయన ఎదురుగా మరొక వ్యక్తి కూర్చున్నారు. ఈ భగత్ సింగ్ గారికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎవరైనా తారసపడ్డప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళకి సువార్తను చెప్తూ ఉంటారు, లేక సువార్త కరపత్రికలు అందిస్తూ ఉంటారు. అలాగా ఆయన తన దగ్గర ఉన్న ఒక కరపత్రాన్ని తీసి ఆ ఎదుటున్న ప్రయాణికుడికి ఇచ్చాడంట. ఇస్తూ ఉంటే ఆయన చాలా కోపంతో ఇలా చెప్పాడంట, అన్య దేశపు దేవుడు నాకు అవసరం లేదు అన్నాడంట. అనగానే భగత్ సింగ్ గారు కొంచెం ఆలోచించి, అయ్యా దేవునికి ఎందుకు ఆ పేరు పెడతావు, దేవుణ్ణి అన్యదేశపు దేవుడు అని ఎందుకు అంటున్నావు, నువ్వు సిగరెట్ తాగుతున్నావే, నీ చేతిలో ఉన్న సిగరెట్ ఫారిన్ సిగరెట్టే కదా, మరి ఫారిన్ సిగరెట్ తాగుతున్న నీవు నీ కొరకు మంచి రక్షణను ఇచ్చే ఈ దేవుణ్ణి ఎందుకు అపార్థం చేస్తున్నావు అని అడిగాడంట, చెప్పాడంట. అప్పుడు వెంటనే అతడు కోపగించుకొని, నా చేతిలో ఉన్నది ఫారిన్ సిగరెట్టా, అట్లయితే ఇది కూడా నాకు అక్కర్లేదు అని సిగరెట్ని విసిరేశాడంట. అప్పుడు దైవజనులు చెప్పారంట, అయ్యా ఒక్క నిమిషం యేసు ప్రభువాని గురించి వింటేనే నీకు హాని కలిగించే సిగరెట్ను విసిరవతల పడేశావు. అదే ఆ ప్రభు యొక్క రక్షణ నువ్వు పొందితే, ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే నీలో ఉన్న ప్రతి పాపము బయటకు పోద్దయ్యా అని చెప్పాడంట. ఆహా, ఎంత అద్భుతమైన సువార్త సందేశము! అవును కదా, యేసుక్రీస్తు నామము మనలో ఉన్న పాపాన్ని తొలగించేస్తుంది. ఆ నామమే మనకు నిజమైన రక్షణను అందించగలదు. అలానే మరికొంతమంది రక్షణ పొందటానికి ఇలాగా ఊహిస్తూ ఉంటారు, ఇలా నమ్ముతూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. 8వ వచనం చదువుదాం. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. 11వ వచనం చదువుదాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండను. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. రక్షణ ఎలా పొందలేము? కోడెల యొక్కయు మేకల యొక్కయు అర్పణల ద్వారా, బలుల ద్వారా, వాటి రక్తము ద్వారా, పూర్ణ హోమముల ద్వారా, యాగముల ద్వారా మనం రక్షించుకోలేం. చాలా మంది ఆ భక్తిని చాలా నమ్ముతారు. కొన్ని నామకార్థపు క్రైస్తవ కుటుంబాలు కూడా ఏదన్నా కార్యక్రమం జరిగితే
ఏదైనా గృహప్రవేశం జరిగితే ఆ టైంలో కూడా వారికి వాక్యమును ప్రక్కకు తీసివేసి ఏదో ఒక బలేర్పించి దాని రక్తమును అరిచేతు ముద్రలు వాళ్ళ ఇళ్ల మీద రాస్తూ ఉంటారు. ఆ రక్తాన్ని చిందేస్తూ ఉంటారు. నేను గృహానికి ప్రార్థన చేయడానికి వెళ్తే, అయ్యా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని పిలిచాడు. సరే ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డ అనుకొని నేను వెళితే ఆ ఇంటి నిండా మరి రక్తమే, ఆ గోడలకు రక్తపు ముద్రలే. ఏంటయ్యా అంటే వాళ్ళ నమ్మకం, ఈ రక్తము మా ఇంటికి రక్షణ ఇస్తుంది, ఈ రక్తము మాకు రక్షణ ఇస్తుంది, ఏ తెగులు రాకుండా ఏ శాపం రాకుండా మాకు రక్షణ ఇస్తుంది అని వాళ్ళ నమ్మకం. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించమ్మా, ఒకసారి మనసు పెట్టి విను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ నీతి క్రియలు రక్షణ నీకు ఇవ్వలేవు. అలానే మనము బలులు మనకు రక్షణ ఇవ్వలేదు. మన యొక్క రకరకాల మతాలు నమ్మకాలు మనకు రక్షణ ఇవ్వలేదు. మరి ఎవరు రక్షణ ఇస్తారు? ఎవరా రక్షణ వస్తుంది? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రియా దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. రక్షణ ఎలా పొందలేం? రక్షణ నీతి క్రియల ద్వారా పొందలేం. రక్షణ ఎలా పొందలేం? రక్షణ వేరే మూఢనమ్మకాలు మతాచారాలు రకరకాల మరి దేవుళ్ళు దేవతలు ఎనబడే వారి ద్వారా రక్షణ పొందలేం. రక్షణ ఎలా పొందలేం? బలులు, అర్పణలు, యాగములు, పూర్ణ హోమముల ద్వారా రక్షణ పొందలేం. ఒకసారి ఆలోచించండి, ఇవి మోక్షానికి తీసుకెళ్ళలేవు, పరలోకము చేర్చవు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నువ్వు కొంచెం ధ్యానం చెయ్యి, ఇది నిజమా కాదా, ఇది ఎంతవరకు నిజమో. నేను చెప్పిన మాట వినొద్దు. మీరు చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాలను ధ్యానం చేసినట్లయితే దేవుడు మీకు తప్పక సహాయము చేస్తాడు. మరి రక్షణ ఎలా పొందాలి? దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆ సహోదరులారా మేమేమి చేతుము అని కడమ అపోస్తలులు అడుగుతున్నారు. అంటే మీరు పాపం చేశారు, మీరు సిలువ వేశారు, మీరు యేసుప్రభువును చంపారు అని చెప్తున్న పేతురుతో వాళ్ళు అడుగుతున్నారు, మరి ఎలాగా మేమేం చెయ్యాలి అని చెప్తుంటే పేతురు భక్తుడు ఏం చెప్పాడు? పాప క్షమాపణ నిమిత్తము జన్మతః కర్మతః క్రియల మూలముగా తలంపుల వలన ఊహల వలన రకరకాల విధానాల్లో మనము పాపులమై ఉన్నాం. మనం పాపులం కాదు అని చెప్పజాలము. ఎవరు చెప్పజాలరు? దావీదు భక్తుడు, మహాభక్తుడు, ఆయన ఏమన్నాడో తెలుసా? పాపం వలన నా తల్లి నన్ను గర్భము ధరించింది అని చెప్తున్నాడు. నిజంగా పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, నేను పాపులలో ప్రధానుడును అంటున్నాడు. కనుక గ్రహింపున్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి. మానవ జీవితం ఎలాంటిదో. సో నీతో కూడా చెప్తున్నాను, పేతురు భక్తుడు అదే అంటున్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం, అంటే రక్షణ ఎలా పొందాలి? పాపాలు క్షమించబడాలి. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి. రక్షణ పొందే విధానంలో మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమమ్మా. మారు మనసుల గురించి ఆలోచించాలి బాబు. చాలా సార్లు ప్రస్తుత దినాల్లో దైవజనులు బిల్లీ గ్రాహం గారు అన్నట్లు మారు మనసు లేని క్రైస్తవ్యం అయిపోయింది. మారు మనసు లేని రక్షణ పొందుతున్నారు. మారు మనసు పొందకుండానే కొందరు బాప్తిసం తీసుకుంటారు. మీరు రక్షించబడ్డారా అంటే రక్షించబడ్డాం అంటారు.
ఎలా రక్షించబడ్డారు అంటే ఫలానా రోజు మేము బాప్తిసం తీసుకున్నాం, ఆ బాప్తిసం ద్వారా ఆ బాప్తిసమే మాకు రక్షణ అంటారు. బాప్తిసాలకు ముందు జరగాల్సిన విషయం ఏంటి? మనిషి మారుమనసు పొందాలి. మారుమనసు పొందకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటే ఏం రక్షణ వస్తుంది? కొంతమంది బాప్తిసాలు ఇస్తారు. పెళ్లి టైంలో క్రైస్తవ ఆచారాలు కొన్ని ఉన్నాయి. పెళ్లిళ్ళు చేసేటప్పుడు పాస్టర్ గారు అంటారు, అమ్మ క్రైస్తవ చట్ట ప్రకారం బాప్తిసాలు తీసుకోవాలి, అప్పుడే పెళ్లి చేయాలి అని అంటే, సరే పాస్టర్ గారు అది అలానే కానివ్వండి అంటారు. ఆయన బాప్తిసం ఇస్తారు, తర్వాత పెళ్లి చేస్తాడు. దాన్ని ఓ భక్తుడు ఏం చెప్పాడంటే దాన్ని పెళ్లి బాప్తిసం అన్నారు, అంతేగాని అది రక్షణ కాదు. కొంతమంది అలా చెప్తారు, అమ్మ ఇది రక్షణ కాదు. కొంచెం వివేకం కలిగిన సేవకులు, కాస్త కోస్త రాజీ పడిన సేవకులు ఇలా చెప్తూ ఉంటారు, అయ్యా మేము ఇవ్వకూడదు కానీ ఇస్తున్నాం, ఏం చేయాలంటే నీకు పెళ్లి చేయాలి, మాకు ఫీజు రావాలి, మరి కొన్ని పరిస్థితులు ఇలాగున్నాయి కాబట్టి నీకు బాప్తిసం ఇస్తున్నాం కానీ ఇది రక్షణ కాదయ్యా అని చెప్తారు. నిజంగా ఎంత బలహీనత. సో అలాంటి బాప్తిసానికి అనుభవం కలిగిన భక్తులు ఏం చెప్పారంటే అది పెళ్లి బాప్తిసం అన్నారు, అది రక్షణ కాదు. మరి కొంతమంది ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతంలో దాదాపు చాలా మంది రక్షించబడ్డారు, అంటే బాప్తిసాలు తీసుకున్నారు. వాళ్ళు అడిగారు, అయ్యా మీరు రక్షించబడ్డారా? తీసుకున్నాం, బాప్తిసాలు తీసుకున్నాం. అదేంటి ఎలా బాప్తిసం తీసుకున్నారంటే వాళ్ళు చెప్పిన మాట అంట, మాకు ఒక పెద్ద సభ పెట్టి అక్కడికి మమ్మల్ని లారీల మీద తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ ఒక బైబిల్, ఒక బర్రె ఇస్తాము అన్నారంట. సో బైబిల్ ఇచ్చినందుకు, బర్రె ఇచ్చినందుకు, అంటే గేదె ఇచ్చినందుకు బాప్తిసం తీసుకున్నారు. అందుకని మరొక సేవకుడు ఏమంటే అది రక్షణ బాప్తిసం కాదు, అది బర్రె బాప్తిసం అన్నారు. నిజంగా ఇలాగా కొంతమంది చేస్తారు, అదే రక్షణ అనుకుంటారు. కొంతమంది మాస్ ఫీలింగ్ అంటారు, అంటే కొన్ని వందలు వేలు లక్షల మంది ఒక మీటింగ్కి వెళ్తారు. అక్కడ పాస్టర్ గారు బాప్తిసాలు తీసుకున్నాడు రండి అంటారు, మారు మనసు పొందిన రండి అనడం. మారు మనసు పొందిన వాళ్ళు, నిజంగా పాపం విడిచిపెట్టిన వాళ్ళు, నిజంగా పాపం ఒప్పుకున్న వాళ్ళు, నిజంగా జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు, సరి చేసుకున్న వాళ్ళు, వాక్యానికి లోబడే వాళ్ళు రండి అని అనడు. ఆయన ఏమంటారంటే కాస్త మేము బాప్తిసాలు ఇస్తే వాళ్ళు ఏడికి పోతారు, మా దగ్గర ఉంటారు కదా అన్నట్టుగా, ఓ బాప్తిసాలు ఇస్తున్నాం, బాప్తిసాలు తీసుకున్నాడు రండి అంటాడు. ఇక మనలు ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు, ఒక 100 మంది 200 మంది మునుగుతుంటే ఈ తర్వాత వ్యక్తి ఏర్పడుతుంటే ఇదే కదా మంచి అవకాశం, మళ్ళా మనం బతుకుతాం వస్తాం ఎవరికి తెలుసు అని చెప్పి నాకు కూడా బాప్తిసం అంటారు. అందుకని ఆయన్ని కూడా అక్కడ బాప్తిసం నేలల్లో ముంచి బాప్తిసం ఇచ్చి నీకు రక్షణ వచ్చింది అంటారు. దాన్ని అందరూ తీసుకుంటున్నారు కానీ నువ్వు తీసుకుంటే అదేమంటారంటే వెర్రి బాప్తిసం అంటారు. వెర్రెచ్చి తీసుకున్నావు, అంతేగాని జ్ఞానంతో తీసుకోవాలా, గ్రహింపుతో తీసుకోవాలా, వెర్రి బాప్తిసం అంటారు. ఇలాగ రకరకాలుగా బాప్తిసాల సందర్భాలు వేరుగుంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే రక్షణ ఎలా వస్తుంది? సహోదరులారా, మేమేమి చెయ్యాలి? ఈ పాపం పోవాలంటే మేమేం చేయాలి? రక్షణ పొందాలంటే మేమేం చేయాలంటే వారు చెప్పిన మాట ఏంటంటే మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి అని చెప్పాడు. మరి మారు మనసు అంటే ఏంటి? మారు మనసును గురించి ఒక చిన్న అవగాహన. మారు మనసును ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అన్నారు. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపపడుట అని అర్థం. మనం వాడుక భాషలో చెప్పాలంటే ఏడ్చుట అని అర్థం. అంటే ఒక వ్యక్తి వాక్యం విన్నప్పుడు, పాపాన్ని గురించి హెచ్చరించబడ్డప్పుడు, పాపానికి వచ్చే శిక్షణ గురించి హెచ్చరించబడ్డప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పాపి కొరకు చేసిన త్యాగాన్ని గురించి గ్రహించుకున్నప్పుడు అతను ఏడుస్తాడు, అయ్యో నేనెంత పాపిని అని ఏడుస్తాడు. ఉదాహరణకు సుంకరి రొమ్ము కొట్టుకొంచు, దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. అలాగనే మరి పాపాత్ముల స్త్రీ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని తన పాపముల గురించి పశ్చాత్తాపాన్ని బయలుపరిచింది. దావీదు భక్తుడు తాను పాపినని గ్రహించినప్పుడు ఎంత దుఃఖపడ్డాడో, ఎంత ఏడ్చాడో 51వ కీర్తన మనకు తెలియచేస్తుంది. అది విషయం. కనుక మారు మనసు పొందడం అంటే
నువ్వు పాపి అని గ్రహించి పశ్చాత్తాపడటం, ఏడవటం. కొందరు లిటరల్గా వెళ్తారు, కొందరు హృదయంలో దుఃఖపడతారు. కానీ దుఃఖం మాత్రం గ్యారెంటీ. మన పూర్వీకులు, మన ఆత్మీయ దైవజనులు, పెద్దలు, దానియేలయ్య గారు లాంటి వారు, మరి భక్సింగారాయ్ లాంటి వారు, మరి ఇంకా కొంతమంది దైవజనులు వాళ్ళు వర్తమానాలు అందించినాక ప్రజలు పాపాలు ఒప్పుకున్నారు, ఏడ్చారు, ఒకరి దగ్గరకు ఒకరు కన్నీళ్లు విడిచారు, క్షమాపణ కోరారు, మారుమనసు పొందారు. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, చూసావా బాప్తిసానికి ముందు అంత ప్రక్రియ ఉందో? కానీ ఈ రోజుల్లో బాప్తిసాలు అలానే ఉన్నాయంటారా? అలానే ఉన్నాయంటారు. ఒక అతను బాప్తిసాలు ఇచ్చాడు. నేను అడిగాను, అతను సరిగ్గా మారుమనసు పొందలేదు కదా, ఎందుకు అతనికి బాప్తిసం ఇచ్చావు, అతను ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు, నువ్వెందుకు ఇచ్చావంటే ఆయన ఏ బాధపడుతూ చెప్పే మాట ఏంటంటే, అన్నా నాకు ఇవ్వటం ఇష్టమే లేదు బాప్తిసం, నేను బాప్తిసం ఇవ్వకపోతే మా పక్క బజార్లో ఇంకో పాస్టర్ ఉన్నాడు, ఆయన ఇస్తాడు. అందుకని ఆయన ఇచ్చి నేను బాప్తిసం ఇచ్చాను, నా చర్చికి రమ్మంటాడు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, నేనే బాప్తిసం ఇచ్చాను. నా దగ్గరికి మీటింగ్ పెట్టినప్పుడు ఒక సహోదరు వచ్చారు, అన్నా నేను బాప్తిసం తీసుకుంటాను అన్నారు. అమ్మా నీకు బాప్తిసం ఇవ్వడం నాకు అభ్యంతరం లేదు, నీకు బాప్తిసం ఇస్తా. మరి నువ్వు మారుమనసు పొందావా, పశ్చాత్తాపడ్డావా, పాపాన్ని ఒప్పుకున్నావా, క్షమాపణ కోరేవా అడిగితే మరి ఏం జరగలేదు. మరి జరగనప్పుడు కొద్దిగా ఆగమ్మా, కొద్ది దినాల తర్వాత నువ్వు సిద్ధపడు, నీకు ఖచ్చితంగా బాప్తిసం ఇస్తాలే అని చెప్పాను. కానీ అది రుచించలేదు. దానికి బాధపడి కోపడి వెళ్ళిపోయింది. పక్కన వేరే చర్చి ఉంటే ఆ చర్చికి వెళ్ళిపోయింది. అక్కడ అడిగింది నాకు బాప్తిసం కావాలని. ఆయన అంతకంటే భాగ్యం ఉందని పక్కన ముంచేశాడు, బాప్తిసం ఇచ్చేశాడు. ఇక అమ్మాయికి నేను రక్షణ పొందాను కదా అనే ఫీలింగ్ వచ్చేసింది. నిజంగా ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా లోకంలో పాపంలో పడిపోయింది, అది వేరే విషయం. కనుక అలాగే రక్షణ రాదు. చాలాసార్లు దైవజనులు కూడా ఈ విషయాలు కొంచెం గ్రహింపులోకి తెచ్చుకోవాలి. నేను ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు ఎదురయ్యాడు. సేవ బాగుందని నన్ను అడిగాడు. నువ్వు బాగానే ఉందయ్యా, పర్లేదన్నా. మీ సేవ బాగుందా అని నేను అడిగా. మా సేవ కూడా బాగుందన్నాడు. ఏంటి ఎలా బాగుందంటే, ఈ మధ్యనే 10 మందిని ముంచాను, ఇంకొక 10 మందిని ముంచుతాను అన్నాడు. అంటే 10 మందికి బాప్తిసం ఇచ్చాడంట, ఇంకో 10 మందికి బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అవన్నీ ముంచే పనులేదని రక్షించబడిన అనుభవం కాదు. నిజంగా ఈయనేమో వాళ్ళు ముంచుతాడు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఈయన ముంచుతారు. అందుకే కదా సంఘాలు చీలిపోయేది, అందుకే కదా సంఘాల్లో గొడవలు, అందుకే కదా రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందాం అనుకొని మేము కూడా రక్షణ పొందాం, మేము కూడా విశ్వాసం, మేము కూడా సంఘ పెద్దలు, మాకేం తక్కువ, ఇంకా మారుమనసు లేదు, ఇంకా పశ్చాత్తాపం లేదు, ఇంకా పాపాలు ఒప్పుకోలేదు, ఒకరినొకరు క్షమాపణ కోరలేదు. కానీ చాలా మందికి నేను రక్షించబడ్డాను కదా అనే ఫీలింగ్. దేవుని బిడ్డలారా, రక్షణ ఎలా పొందలేమో విన్నాం, రక్షణ ఎలా పొందాలో విన్నాం. మరి నీవు పొందిన రక్షణ ఎలాంటిదేనా? నీవు పొందిన రక్షణ వాక్యానుసారంగా మారుమనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని మూర్ఖులకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన అనుభవం నీకుందా? లేకపోతే వెర్రి బాప్తిసం లాగా, పెళ్లి బాప్తిసం లాగా, లేకపోతే ఏదో లాభాలు వస్తాయని, ఏదో డబ్బులు ఇస్తారని, ఏదో ఉచితంగా కొన్ని ఇస్తారని ఆ హామీలకి తీసుకున్న బాప్తిస్మా? ఒక్కసారి నీ బాప్తిసం సరైనది కాకపోతే ఎప్పటికీ ఇబ్బంది లేదు, పశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించు, తెలుసో తెలియకో నేను ఆ దినాల్లో నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ నేను అప్పుడు పాపం నుంచి బయటపడలేదు, అవగాహన అసలే లేదు. ఇప్పుడైతే నాకు ఒక అవగాహన వచ్చింది, ఈ వర్తమానం ద్వారా నేను పాపిని గ్రహిస్తున్నా, నన్ను క్షమించు, నేను అవగాహనతో కూడి నేను జీవిస్తానని నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షించబడాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మరి ఈ మాటలు మీకు ఎంతవరకు అర్థమైనాయో ఎంతవరకు అర్థం కాలేదో నాకైతే తెలియదు. కానీ మీకు ఈ స్క్రీన్ పై కొన్ని నంబర్లు ఇస్తున్నాం, ఆ నంబర్ మా ఫోన్ నంబర్స్. మీరు ఇంకా వాక్యాన్ని గురించి వివరంగా తెలుసుకోవాలంటే తప్పకుండా మాతో మాట్లాడండి, నా ఫోన్ చేయండి. రక్షణ గురించి కానీ ప్రార్థన అంశాలు ఉంటే తెలియచేయండి. మేము మీ కొరకు సేవ చేయడానికి హృదయపూర్వకంగా సమర్పించుకొని ఉన్నాం. మరి గుంటూరులో బ్రాడీపేటలో 6/13 ఆ లైన్లో మేము ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఖచ్చితంగా 8:30కు ముగిస్తాం. 7 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు ఆరాధన గుంటూరులో జరుగుతుంది. మరి గుంటూరులో ఉన్న మా ఆత్మీయులు, ఒకవేళ మీకు ఆత్మీయ ఆహారం కావాలి, మేము ఎక్కడ చర్చికి వెళ్ళటం లేదు, లేక చర్చికి వెళ్ళటానికి మాకు టైము కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆ టైం అయితే మాకు ఎసులుబాటు వస్తుంది అని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా రండి. ఎవరు చర్చికి వారు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. అలానే దొనకొండలో
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకే ఆరాధన జరుగుతుంది. ప్రకాశం జిల్లా దొనకొండలో మంచి పరిచర్య జరుగుతున్నది. మిమ్మల్ని అందరూ నా ఏరియా ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అటు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, అర్థం చేసుకో. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కించలేని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. రక్షణ ఎలా పొందలేమో, రక్షణ ఎలా పొందగలమో మీరు మాతో మాట్లాడారు. ఇంకా రక్షణ పొందిన వారి వర్తమానం వింటే రక్షించబట్టకు సాయం చేయండి. ఇంకా సరైన రక్షణ పొందకుండా రక్షణ పొందేమని భ్రమపడే వాళ్ళు ఉంటే వారిని కూడా సరిదిద్దమని నీ యొక్క నామంలో హృదయపూర్వకంగా నేను ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ